ఏడాదికో వైవిధ్యం, ఏకదంతుని రూప నేపథ్యం. 70 అడుగుల ఎత్తైన ఖైరతాబాద్ మహాగణపతి విశేషాలు. రైట్. హైదరాబాద్ లో విస్కీ ఐస్ క్రీంలు కలకలం రేపాయి. ఐస్ క్రీమ్ లో విస్కీ కలిపి అమ్ముతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటికే డ్రగ్స్, గంజాయి లాంటి మత్తు పదార్థాలకు యువత బానిసలు అవుతున్నారు. ఇప్పుడు పసిపిల్లలపై మత్తు మాఫియా పంజా విసురుతోంది. చిన్నపిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఐస్ క్రీంలను విస్కీ కలిపి తయారు చేయటం కలకలం రేపుతోంది. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ దాడుల్లో విస్కీ ఐస్ క్రీంల గుట్టును పెట్టారు. హైదరాబాద్లో జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 1-5లో ఉన్న అరికో ఐస్ క్రీమ్ పార్లర్లో ఎక్సైజ్ అధికారులు సోదాలు చేశారు. కిలో ఐస్ క్రీంలో 60 ml విస్కీ కలుపుతున్నారు కేటుగాళ్లు. విస్కీతో ఐస్ క్రీం తయారు చేసి అరికో పార్లర్ విక్రయిస్తోంది. పార్లర్ నిర్వాహకులు దయాకర్ రెడ్డి, శోభన్ను పోలీసులు అరెస్టు చేశారు. రైట్, మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సుస్మితని అడిగి తెలుసుకుందాం. సుస్మిత, ఐస్ క్రీమ్ పార్లర్ వాళ్ళు ఈ విస్కీ ముఠా, ఐస్ క్రీమ్ తయారు చేసే ముఠా ఎంతమంది, ఎన్ని రోజులుగా ఈ పార్లర్లో ఈ విక్రయాలు చేస్తున్నారు? దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఏంటి? ఎస్ఆర్నా, ప్రస్తుతం మనం అదే కెఫే వద్ద ఉన్నాము. ఈ కెఫేలోనే దానికి సంబంధించి ఏదైతే ఐస్ క్రీమ్, విస్కీకి సంబంధించిన విస్కీ కలిపి ఐస్ క్రీమ్లను కూడా అమ్ముతున్నట్టుగా కూడా వాళ్ళ ముఠా కూడా గుట్టురట్టయింది. ఇందులో ఎవరైతే పార్లర్ నిర్వాహకులు ఉన్నారో వారిద్దరిని కూడా ఎక్సైజ్ శాఖ అధికారులు అరెస్ట్ చేశారు. అయితే ప్రస్తుతం మనం చూసుకుంటే ఇదే కేఫ్కి సంబంధించి వాళ్ళు ఏదైతే ఒక డార్క్ చాక్లెట్లో విస్కీని కలిపి చిన్నపిల్లలకు కూడా విక్రయిస్తున్నట్టుగా కూడా గుర్తించారు. అయితే దీనికి సంబంధించిన ఏదైతే ఫేస్బుక్లో కూడా దానికి సంబంధించిన పోస్టులు కూడా చేయడంతో ఒక విస్కీ డార్క్ చాక్లెట్ కాంబినేషన్ ఈజ్ అనదర్ లెవెల్ అంటూ కూడా చాలా వరకు ఫేస్బుక్స్లో కూడా అప్లోడ్ చేశారు. దీని కారణంగా కూడా ఎక్సైజ్ శాఖ అధికారులు చూసి నిన్న రాత్రి ఒక్కసారిగా కూడా రైడ్ చేసినట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం మనం చూసుకుంటే ఇదే కేఫ్లో ఇక్కడ దానికి సంబంధించి ఒక మెన్యూలో కూడా విస్కీ చాక్లెట్ అంటూ కూడా దానిపైన మెన్యూలో కూడా వాళ్ళు పెట్టారు. అదే చాలామంది వచ్చి చిన్నపిల్లలు ఆ డార్క్ చాక్లెట్ తినాలని కానీ ఐస్ క్రీమ్ తినాలని చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. సో ఆ తిన్న సమయంలో కూడా వాళ్ళకి ఆ మత్తు పదార్థాలు లోనవ్వడం కారణంగా చాలామంది ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు చాలామంది తిరిగి మళ్ళీ ఇదే కెఫేకి రావడం కూడా జరుగుతున్నట్టుగా గుర్తించారు. సో ఒకవైపు గంజాయి చాక్లెట్ అని చెప్పి కొంతమంది ముఠాలు కూడా చాలా వరకు అలవాటు చేస్తున్నారు చిన్నపిల్లలకి. మరోవైపు ఈ విధంగా ఐస్ క్రీమ్స్ అండ్ చాక్లెట్స్లో కూడా విస్కీని కలుపుతూ కూడా చాలామందికి అలవాటు చేస్తూ ఉన్నారు. దాదాపు 1 kg ఐస్ క్రీమ్ డబ్బాలో 60 ml విస్కీని 100 పైపర్ సంబంధించిన ఒక బ్రాండ్ విస్కీకి సంబంధించి దాంట్లో కలుపుతున్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. నిన్న ఒక్కసారిగా ఇక్కడ రైడ్స్ నిర్వహించగా 11.5 kg ఐస్ క్రీమ్ని సీజ్ చేశారు. అందులో ఐస్ క్రీమ్ సంబంధించిన పీసెస్ కానీ అలాగే విస్కీని కలిపిన ఐస్ క్రీమ్లను వాటన్నిటిని కూడా సీజ్ చేశారు. అయితే పూర్తిగా చిన్నపిల్లల్ని టార్గెట్ చేసుకుంటూ వారందరూ సొమ్ము చేసుకుంటున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ గెలెటో అనేది ఇటాలియన్కి సంబంధించిన చాక్లెట్, ఆ చాక్లెట్లో ఎక్కువగా విస్కీ కలుపుతున్నట్టు కూడా చెప్తున్నారు. డార్క్ చాక్లెట్లో విస్కీని కలుపుతూ చాలామందికి ఇక్కడ అలవాటు చేస్తూ ఉన్నారు. చాలామంది ఇక్కడికి వస్తూ ఉంటారు. అయితే ఈ నేపథ్యంలోనే ఆ చాక్లెట్ తిన్న తర్వాత కూడా చాలామంది ఇక్కడికి వస్తున్నట్టు కూడా గుర్తించారు. అయితే నిన్న రాత్రి ఆ ఫేస్బుక్ పోస్టులు కానీ ఎక్సైజ్ శాఖ అధికారులు చిన్నపిల్లలకి మత్తు పదార్థాలకు లోనయ్యే విధంగా ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి అరెస్ట్ చేసినట్టు కూడా తెలుస్తోంది. సో ఈ డార్క్ చాక్లెట్ కానీ అలాగే ఐస్ క్రీమ్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సీజ్ చేశారు. దాదాపు 1 kg ఐస్ క్రీమ్లో చూసుకుంటే 60 ml వరకు కూడా విస్కీని కలుపుతూ ఉన్నారు. అయితే ఈ 60 mlకి సంబంధించిన ఎంఎల్ కూడా చాలా చిన్నపిల్లలకి కొంచెం మత్తుకు లోనయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సో చాలామంది మళ్ళీ మత్తు పదార్థాలకి బానిసలయ్యే అవకాశం ఉంది. సో యువతను ఒకవైపు బానిసలుగా అవ్వద్దని ఒకవైపు రూపుమాపుతూ ఉన్న సమయంలో తిరిగి చిన్నపిల్లలకు కూడా అలవాటు చేసే విధంగా కొంతమంది సొమ్ము చేసుకునే విధంగా ఈ విధంగా విక్రయాలు చేస్తూ ఉన్నారు. సో దాని తగ్గట్టుగా కూడా చర్యలు తీసుకుంటూ ఉన్నారు. అయితే ఒకవైపు ఫేస్బుక్లో కానీ చాలా వరకు పోస్టులు కనిపిస్తున్నాయి. ఆ పోస్టులను గుర్తించిన పోలీసులు, ఎక్సైజ్ శాఖ అధికారులు ఇక్కడికి వచ్చి నిన్న రాత్రి రైడ్ చేసిన సమయంలో ఇక్కడ చాలా వరకు ఐస్ క్రీమ్లు కనిపించాయి, ఐస్ క్రీమ్ పీసెస్ కనిపించాయి. ఆ ఐస్ క్రీమ్ పీసెస్లో కూడా కొంచెం వరకు విస్కీ కలిపారు. ఆ విస్కీ కలిపిన ఐస్ క్రీమ్స్ కూడా సీజ్ చేశారు. మరోవైపు ఏదైతే కలపని ఐస్ క్రీమ్స్ కూడా వాటిని కూడా సీజ్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఇక్కడ ఈ విధంగా ఇక్కడే చాక్లెట్స్ కానీ వాటన్నిటిని కూడా తయారు చేస్తూ ఉంటారు. వాళ్ళు అడిగిన వెంటనే కూడా దాంట్లో విస్కీ కలుపుతూ కూడా వారందరికీ కూడా చిన్నపిల్లలు కానీ ఎవరైతే వచ్చి అడుగుతారో విస్కీ చాక్లెట్ అంటూ వాళ్ళందరికీ కలిపి వాళ్ళందరికీ ఇక్కడే విక్రయిస్తున్నట్టుగా కూడా గుర్తించారు. సో వాటన్నిటికి సంబంధించి మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ ఏదైతే ఐస్ క్రీమ్కి సంబంధించిన ఫ్లేవర్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఆ ఫ్లేవర్కి సంబంధించిన ఏదైతే వాళ్ళు మెనూ కార్డు ప్రకారం ఏ విధంగా అడుగుతారో ఆ విధంగా తయారు చేసి ఇక్కడ ఉన్న వారందరికీ కూడా విక్రయిస్తున్నట్టుగా గుర్తించారు. సో ఇదంతా దానికి సంబంధించిన ఒక
ఒక కెఫేలో ఒక సైడ్ కూడా పెట్టుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ కెఫేలోకి సంబంధించి ఒకవైపు విస్కీ కానీ 100 పైపర్కి సంబంధించిన విస్కీ కూడా అందులో కలుపుతున్నట్టు గుర్తించారు. ఈ డార్క్ చాక్లెట్ కానీ ఆ డార్క్ చాక్లెట్ ఎక్కువగా విస్కీ కలుపుతూ చాలామందికి అలవాటు చేసే విధంగా ఈ కెఫే కూడా వాళ్ళందరికీ లోనయ్యే విధంగా చేస్తూ ఉండడంతో కెఫే పైన కూడా చర్యలు తీసుకుంటాము. ముఖ్యంగా ఇందులో పాలన నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో ఆ పాలన నిర్వాహకులు దయాకర్ రెడ్డి కానీ శోభన్ అనే ఇద్దరిని కూడా ప్రస్తుతం ఎస్సీ శాఖ అధికారులు అరెస్ట్ చేశారు. వాళ్ళని అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. మరి ఎన్ని రోజులుగా ఈ విధంగా నిర్వహిస్తూ ఉన్నారు. కొంతవరకు పెద్దలు వచ్చి తిన్నప్పటికీ కూడా చిన్నపిల్లలకు అలవాటు చేయడంతో ఖచ్చితంగా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటామని కూడా ఒకవైపు ఎస్సీ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. అన్న ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ మాఫియా అదేవిధంగా గంజాయి మాఫియాకి చాలా అడ్డుకట్ట వేసేందుకు పగడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. కఠిన శిక్ష కూడా అమలుపరుస్తామని చెప్తుంది. సో ఈ నేపథ్యంలో ఐస్ క్రీమ్స్ అంటే చిన్నపిల్లలు ఎక్కువగా తినే అవకాశం ఉంది. ఇష్టంగా తింటారు కదా సుష్మిత. సో మిగతా పార్లర్లో కూడా ఒకసారి ఎక్సైజ్ అధికారులు తనిఖీలు చేపట్టే అవకాశం ఉందా? ప్రస్తుతం జూబ్లీ హిల్స్లోని 1-5 రోడ్స్లో ఉన్న ఏదైతే అరికో కెఫే పార్లర్ అయితే నిన్న రాత్రి ఒక్కసారిగా కూడా రైడ్స్ నిర్వహించారు. అయితే గత కొత్తకాలం కూడా చూస్తున్నాం చాలామంది ముఠా గంజాయి చాక్లెట్స్ అని కూడా చాలామంది చిన్నపిల్లలకు విక్రయిస్తూ ఉన్నారు. స్కూల్స్ పక్కనే పాన్ డబ్బాలలో కూడా పెట్టి అమ్ముతున్నారు. చాలామందికి అలవాటు చేస్తున్నారు. ఆ తరహాలోనే చాలామంది పట్టుకుంటున్న సమయంలో ఐస్ క్రీము ఏవైతే చాక్లెట్స్ చాలామంది చిన్నపిల్లలు ఇష్టంగా తింటున్నారు. సో చాలామంది వచ్చి తింటారన్న కోణంలోనే సొమ్ము చేసుకోవాలని కూడా ఈ నిర్వాహకులు ఈ విధంగా నిర్వహించిన కూడా తెలుస్తుంది. సో చాలా మందికి ఇక్కడ విక్రయించినట్టుగా కూడా గుర్తించారు. సో మళ్ళీ వస్తారనే నేపథ్యంలోనే ఎక్కువగా దానికి ప్రైజెస్ కూడా పెట్టినట్టుగా కూడా గుర్తించారు. మెన్యూ కార్డులోనే విస్కీ చాక్లెట్ అని కూడా పెట్టడం ఒక ఆశ్చర్యకరమైన విషయము. చాలా మంది కూడా చిన్నపిల్లలు తినడము వాటికి మత్తు పదార్థాలకు ఇంకా అలవాటు పడటము మళ్ళీ తిరిగి ఈ షాప్స్కి వస్తారనే నేపథ్యంలోనే వాళ్ళు ఈ విధంగా సొమ్ము చేసుకునే విధంగా ఇటువంటి షాప్ ఒక కెఫేని ఏర్పాటు చేసుకొని రోడ్ నెంబర్ 5 అలాగే రోడ్ నెంబర్ 1లో కూడా ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఒకవైపు పోస్టులు కూడా వైరల్ అవుతూ ఉండడంతో ఒక్కసారిగా ఎక్సైజ్ శాఖ అధికారులు అయితే ఇక్కడ రైడ్స్ నిర్వహించారు. చిన్నపిల్లలకు చిన్నప్పటి నుంచే ఈ విధంగా మత్తుకు బానిస అవ్వడం ఈ విధంగా ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాను ఒకవైపు ప్రభుత్వం చెప్తుంది. సో చాలా వరకు కూడా కెఫేస్లో కూడా ఈ విధంగా రైడ్స్ అయితే నిర్వహిస్తూ ఉన్నారు. సో ఆ తరహాలోనే ఇప్పుడు ఈ కెఫేలో కూడా రైడ్స్ నిర్వహించారు. 2 నిర్వాహకులను అరెస్ట్ చేశారు. రైట్ సుష్మిత, థ్యాంక్ యూ.